సిపిఆర్ తో పునర్జన్మ ప్రసాదించవచ్చు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వ్యాఖ్య. సిపిఆర్ విధానాలపై ప్రకాశం పోలీసులకు డెమో ద్వారా అవగాహన కల్పించిన వైనం. అత్యవసర సమయంలో మనం అందించే సిపిఆర్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించిన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఒంగోలు నగరంలోని 1 టౌన్, 2 టౌన్, తాలూకా, ట్రాఫిక్, సిసిఎస్ తదితర పోలీస్ స్టేషన్లు మరియు ఏఆర్ పోలీస్ అధికారులు సిబ్బందికి మంగళవారం నాడు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్ సిపిఆర్ నిర్వహణ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఎవరైనా ఆకస్మికంగా గుండె ఆగుపై కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూ అంబులెన్స్ వచ్చేలోపు సిపిఆర్ చేయాలని, సిపిఆర్ విధానం వలన రక్త ప్రసరణ అందడం, నోటి ద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించి ప్రమాదానికి గురైన వారిని రక్షించవచ్చని తెలిపారు. సిపిఆర్ ఏ విధంగా చేయాలో అన్న దానిపై జిల్లా పోలీస్ యూనిట్ డాక్టర్ భానుమతి, పిటిసి డాక్టర్ మానస మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ వారి సిబ్బంది డెమో ద్వారా అవగాహన కల్పించారు. సిపిఆర్ చేసే విధానం గురించి డాక్టర్లు వివరిస్తూ, గుండెపై ఒక క్రమ పద్ధతిలో ఒత్తిడి కలిగించేలా చేసే పద్ధతినే సిపిఆర్ అని అంటారని, గుండె ఆగిపోయిన వ్యక్తిని సమతలంగా నేలపై పడుకోబెట్టి ఛాతీపై 2 చేతులు ఉంచి గట్టిగా పుష్ చేస్తూ 1 నిమిషానికి 100 నుండి 120 కంప్రెషన్స్ వరకు చేయాలని, మధ్యలో ప్రతి 30 కంప్రెషన్స్ కు ఒకసారి కృత్రిమ శ్వాస నోటి ద్వారా అందించాలని, ఇలా సిపిఆర్ చేయడం వలన గుండె ఆగిపోయిన వ్యక్తి అంబులెన్స్ వచ్చే వరకు లేదా మెడికల్ హెల్ప్ అందే వరకు ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.